నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. సాధారణంగా విద్యాలయం కానీ, ఒక విశ్వవిద్యాలయం కానీ, పాఠశాల కానీ ఏదైనా సరే ఒక పవిత్రమైనటువంటి స్థలం అది. అక్కడ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి అధ్యాపకులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరైనా వారు ఏ రకమైనటువంటి వాతావరణంతో ఉండాలి, పిల్లల పట్ల ఎట్లాంటి విధానం కలిగి ఉండాలి, వ్యవహార శైలితో ఉండాలి అనేది కొంతమంది మరిచిపోయి వారిని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ఈ మధ్య కాలంలో ఆ ఘటనలు ఎక్కువ అవుతూ వస్తున్నాయి. సాధారణంగా తల్లిదండ్రుల తర్వాత గురువులు ఏ పొజిషన్లో ఉంటారు, ఏ స్థాయిలో వారిని చూస్తారు అనేది మనకు తెలుసు. కానీ కొంతమంది కీచకులు మాత్రం దాన్ని పక్కన పెట్టి సమాజంలో ఒక రకమైనటువంటి విధానానికి వారు వెళ్తున్నారు. ఇలాంటి ఘటన ఒక యూనివర్సిటీలో జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అందరినీ కూడా ఆలోచింపచేస్తుంది. దానికి సంబంధించి అతని వయసు కూడా దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఉంటాయి. ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ పద్ధతిన ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. శ్రీకాకుళంకి సమీపంలో ఉన్నటువంటి ఇచ్చర్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, అందులో పనిచేస్తున్నటువంటి ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాఠాలేమో కానీ ప్రేమ పాఠాలు చెప్పడంలో మాత్రం ఆయన దిట్టట. దానికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మీడియాలో కూడా అంతగా ప్రచారం కానివ్వలేదు. కొన్ని ఛానల్స్, అక్కడ స్థానికంగా ఉండేటువంటి పత్రికల్లో వచ్చినటువంటి సందర్భం. మరి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటే ఏమీ తీసుకోలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అధికార పార్టీకి సంబంధించి కొంతమంది నాయకుల అండదండలు ఆయనకు ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి అతగాడిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే డిమాండ్ ఎక్కువైంది. ఆ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆయనే ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ మజ్జి రామారావు. మరి ఆయన ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు అనేది ఎవరికి అర్థం కావట్లా. కొంతమంది ధైర్యం చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేసిన ఎటువంటి చర్యలు లేవు. కానీ ఒక విద్యార్థిని, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని ఆమె రికార్డ్ చేసి ధైర్యంగా ఆ ఆడియోను తన స్నేహితుల ద్వారా బయటపెట్టినటువంటి సందర్భం. సాధారణంగా శ్రీకాకుళం ఎచ్చర్ల ప్రాంతంలో గిరిజనులు, దళితులు, ఆ సామాజిక వర్గాలకు సంబంధించి ఆ యూనివర్సిటీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. ఎంతోమంది ఆ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వారు. మరి అలాంటి యూనివర్సిటీల్లో ఈ రకమైనటువంటి కీచకులు, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి వారు పిల్లల్ని తమ పిల్లలుగా చూసుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు? ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. అక్కడ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి, కనీసం చర్యలు లేవు. మరెందుకు అతనిపై అసలు కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి? ఆ అమ్మాయి ధైర్యం చేసిన తర్వాత, ఆ ఆడియో బయటకు వచ్చిన తర్వాత చాలామంది మాకు కూడా మా విషయంలో కూడా ఇలాగే జరిగింది అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులకు తెలియజేశారట. అమ్మాయి వివరాలు, ప్రాంతం అవన్నీ బయట పెట్టకూడదు కాబట్టి మేము దాన్ని చెప్పట్లా బయటికి. కానీ అక్కడ ఒక అమ్మాయికి మాత్రమే అన్యాయం జరిగిందని కాదు, అక్కడ ఉన్నటువంటి వారు ఎంతోమంది నరకయాతన అనుభవించారట ఈ మజ్జి రామారావు అనే వ్యక్తి ద్వారా. ఎందుకనంటే ఏది చేసినా నాయకులు ఉన్నారు, అండదండలు ఉన్నాయి, మనకేంటి, మనల్ని ఎవడేం చేస్తాడు అనే ఒక రకమైనటువంటి విధానం. నిజంగా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన వారు కూడా అదే రకమైనటువంటి వ్యవహార శైలి. వెంటనే మొదట్లో వచ్చినప్పుడే కంట్రోల్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? అతను మాట్లాడే విధానం చూస్తే మీకు కూడా వీడా ఒక అధ్యాపకుడు, లెక్చరరు, మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని మీరు కూడా తిడతారు. ఒకసారి వినండి, ఆ ఆడియో వింటే మీకే అర్థమవుతుంది. ఆ విద్యార్థినితో మాట్లాడినటువంటి సందర్భం ఇంకేం చేయలేక ఆమె రికార్డ్ చేసి బయట పెట్టినటువంటి పరిస్థితి. అతని వయసు ఎక్కడ, విద్యార్థిని వయసు ఎక్కడ? కనీసం
అది విచక్షణ మరిచిపోయి ఏ రకంగా మాట్లాడాడు ఒకసారి వినండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్. తెలుసా కాల్ చేయమన్నారు. అదే మండే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, నీకు తెలుసా? తెలుసు సార్, గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. గ్రూప్ లో మెసేజ్ పెట్టారా? పెట్టారు సార్. అవును, మరి నాకు మరి ఇచ్చినప్పుడు ఏం రాయట్లేదు నువ్వు. తర్వాత వచ్చి ఆయన ఏం చెప్తారు, అదే చెప్తారు కదా. నాకు రావు, నేను రాయను సార్. అవి అసలు సార్ ఎప్పుడు నోట్స్ చెప్పలేదు కాబట్టి నేను రాయలేదు సార్. నేను నీకు చూపించానా? నీ పక్క దేని కూర్చున్నా? ఆ మాత్రం సైకాలజీ కూడా నీకు తెలియకపోతే ఎలాగే సార్? సార్ ఎప్పుడు చెప్పకపోయినా నేను రాయలేను సార్. అలాగా నాకు ఇష్టం లేదు అలా రాయడం సార్. ఎలాగిష్టమే రాయిపో. నీకు విషయం తెలుసా? సిపిఎన్ఎం ఒకసారి ఉండిపోయిందంటే మళ్ళీ అది మూవ్మెంట్ ముందుకెళ్ళడం కష్టం. అర్థమైందా? నేను దేనికి వేయించుకున్నాను నీకు తెలియదు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా, ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు ఆ సిపిఎన్ఎం ఎగ్జామ్స్ రాయడానికి. ఉన్న అవకాశం ఎగ్జామ్ హాల్లో వీలైనంత మట్టుకు నేను రాను, చాలా రేరు. ఇంకా నీకోసం వచ్చిన తర్వాత దాన్ని నువ్వంటే మిస్యూజ్ ఎందుకు సార్? మరి నా కోసం చేస్తున్నారు ఎందుకు సార్? నేను వచ్చాను, నువ్వు దాన్ని మిస్యూజ్ వచ్చాను కాబట్టి నువ్వు దాన్ని ఒక యూటిలైజ్ చేసుకోవడమే. మిగతా వాళ్ళు లేరేటి, వాళ్ళకి నేను చేయలే కానీ. అదే ఎందుకు సార్ చెప్తే కొంచెం నేను కూడా ప్రిపేర్ అవుతాను కదండి సార్. దేని ప్రిపేర్ అవుతావు? మీరెందుకని చెప్తే దానికి. ఎందుకని చెప్తే దానికి చెప్తాను. చెప్పు, రేపు వస్తావా ఇంటికి? రేపు సెలవు కదా. హలో, మీరు ఇప్పుడు చెప్పండి సార్ కాల్లో చెప్పాలా? చెప్పంటావా? చెప్పండి సార్, చెప్పండి. నీకు రేపు చెప్తాను. ఇప్పుడే చెప్పండి సార్, రేపటి వరకు ఎందుకు? మీరు చెప్తే కదండి సార్ నేను ప్రిపేర్ అవుతాను. రేపు వస్తా కదా, రేపు చెప్తాను. మీరు చెప్తే ప్రిపేర్ అయ్యి వస్తాను సార్. ముందు ఇప్పుడే చెప్పండి. అలాగనా? సరే, కాసేపు మాట్లాడాక చెప్తాను. కాసేపు ఏంటి? మెసేజ్ ఇందాక పెట్టినప్పుడు అమ్మకి వెళ్ళింది ఏదో అన్నవేంటి? హలో సార్, మెసేజ్ పెట్టినప్పుడు అమ్మకి వెళ్ళిందో ఏదో అన్నవేంటి? రూమ్ లో మొబైల్ ఉండిపోయింది కదండి సార్. నా ఫ్రెండ్స్ రూమ్ కి అప్పటికి వచ్చుంటారు, ఎవరైనా చూడొచ్చేమో అని. అలా ఓకే. ఆ వెనక అమ్మాయి మన ఇద్దరిని అబ్జర్వ్ చేస్తే అందుకోసమే. మీ క్లాస్ అమ్మాయి కాదు, ఆ పక్కన సీనియర్ అమ్మాయి ఉంది కదా, తను అబ్జర్వ్ కోసమని నేను వెంటనే టాపిక్ మార్చి ఇంకొక ఫోటో చూపించాను. ఇంకేంటి? రింగ్ ఇవ్వే అంటే రింగ్ ఇవ్వలేదు. ఇంకేంటి సార్, ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు, ఫోన్ కోసమని వెయిట్ చేస్తున్నాను. అదే రేపు ఎల్లుండి అవతల 3 రోజులు లేదు కదా. రేపు ఎన్ని గంటలు బయలుదేరుతావు అక్కడ? మీరు ఫస్ట్ చెప్తే కదండి సార్ నేను ఎందుకు ఏంటని ప్రిపేర్ అవ్వాలి కదండి సార్. నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఓకేనా? నువ్వు వస్తే నేను చెప్తాను. వస్తే ఎలా సార్ చెప్తారు? ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత చెప్పండి సార్. ఎందుకు తర్వాత ఏదో ప్రిపేర్ అయ్యి ఏదో చేసి వస్తాను. మీరు ఇప్పుడు చెప్పండి. చెప్పమంటావు అంతేనా? సార్ చెప్పండి. ధైర్యం ఉందా?
ఉంది సార్. ఎలా ధైర్యం ఉంది? ఎలా ధైర్యం ఉందంటారు? మీరు ఫస్ట్ చెప్పండి సార్, ఎలా ధైర్యం ఉందో తెలిసిపోద్ది కదండి సార్. రేపు వస్తే తెలుస్తుంది కదండి సార్ ఎలా ధైర్యం ఉందో. ఐ ప్యాషన్ ఆన్ యూ. అర్థం కాలేదు సార్, మంచిగా చెప్పండి సార్. తెలుగులో మంచిగా చెప్పండి సార్. తెలుగులో మంచిగా చెప్పండి. మా ఫ్రెండ్స్ అందరూ మెస్కి వెళ్ళారు, ఒక్కదాన్ని రూమ్ లో ఉన్నాను సార్. కరెక్ట్ చూడు, రూమ్ కి గోడలు ఉంటాయి, గోడలకు చెవులు ఉంటాయి. అలాంటివి ఏంటి లేదు సార్. ఎగ్జామ్ రేపు లేదు కదా, అందరు పడుకొని ఉన్నారు, అందరు మెస్కి వెళ్ళిపోయి ఉన్నారు. పడుకొని ఉన్నారు కొంతమంది. ఈ రూమ్ లో కాదు, వేరే వాళ్ళ రూమ్ లో అంటున్నాను. ఓకే స్ట్రైట్. ఓకేనా సార్? హలో, చెప్పండి సార్. నువ్వంటే ఇష్టం అంతే, అంత మించి లేదు. దేనికి ఇష్టం సార్? అదే రేపు రమ్మంటున్నారు కదండి సార్. వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వస్తే మీరు చెప్తే కదండి సార్ నాకు తెలుస్తుంది. నువ్వు వస్తే కదా. మీరు చెప్పండి సార్. 8 సెమిస్టర్స్ ఉంటావు, 8 సెమిస్టర్స్ ఉంటావు. ఉంటే ఏమైంది సార్? ఉంటే ఏమైందా? We travel both. కలిసి ట్రావెల్ చేద్దామని. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి? కలిసి ట్రావెల్ చేద్దామని. ఏం చేద్దాం అనుకుంటున్నారు? తిన్నా చెప్పండి సార్. తినగా చెప్పండి, రేపు వస్తా కదా, వచ్చినప్పుడు చెప్తాను. రేపు వస్తే ఏం లేదు సార్, ఇప్పుడే చెప్పియండి స్ట్రైట్ గా. ఇంక రేపు వస్తే ఏంటి సార్? రేపు వస్తానని చెప్పాను కదండి సార్, చెప్పండి స్ట్రైట్ గా. నేను రేపు టైం వేస్ట్ చేయకుండా, ఓకేనా, ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. ఏం చెప్పేస్తారు సార్? ఇప్పుడే చెప్పియండి. రేపు చెప్పాను కదా. అదే స్ట్రైట్ గా చెప్పండి సార్, ఏమనుకుంటున్నారు? నీ ఇంట్రెస్ట్ ఏంటి చెప్పు. నా ఇంట్రెస్ట్ కోసం ఏంటి సార్? నా ఇంట్రెస్ట్ ఏం లేదు, మీరు చెప్పండి సార్. మీరు చెప్తే నేను చెప్తాను సార్, అప్పుడు అది చెప్పను. అంతేనా? అంతే సార్. ఐ వాంట్ యు. దేనికి సార్? స్ట్రైట్ గా చెప్పండి సార్, దేనికి, ఏంటి, ఎలా అని. అది వెంటనే స్ట్రైట్ గా చెప్పలేం కదా, మన జర్నీలో ట్రావెల్ని బట్టి. ఓకేనా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒకరి అభిరుచులు ఒకరి అభిరుచులు షేర్ చేసుకుంటాం. దట్స్ ఇట్. అది ప్రొఫెషనల్ గా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ మ్యూచువల్. అది రేపు ఎన్ని గంటలకు వస్తున్నావో చెప్తే రిసీవ్ చేసుకుంటాను. చెప్పాడు కదా నాన్న, ఓపెన్ ఇంకే చెప్తాడు. చెప్పు. ఏంటి సార్? రేపు ఎన్ని గంటలకు వస్తున్నావో చెప్తే రిసీవ్ చేసుకుంటాను అంటాను. కాంప్లెక్స్ దగ్గర. ఎక్కడికి సార్ రావాలి? శ్రీకాకుళం. ఎక్కడికి వెళ్తాము? మా ఇంటికి. ఎందుకు సార్? అదే వచ్చాక, అది యువర్ విష్ అది. ఓకేనా? మీరు చెప్పండి సార్ ఫస్ట్. నా విష్ మీ ఉద్దేశం ఏంటో చెప్పండి సార్ సరిగ్గా. ఇవన్నీ ఎందుకు? నీ చెప్పు.
నేను ఇప్పుడు నాది ఏమీ నేను లేదు సార్. చెప్పాను. ఫస్ట్ మీరు చెప్తేనే నేను చెప్తాను సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తాను. నేను ఇప్పుడే చెప్పాను కదా వాంట్ యూ అని. చెప్పు ఇప్పుడు. అయితే పోయిందా వాంటి అంటున్నాడు, ఇంకే తెలుగులో ఇంగ్లీష్ లో హలో సార్. చెప్పు. జోక్లు ఎందుకు నువ్వు సార్? గడిగడికి సార్ అని అంటుంటే పక్కన వాళ్ళు ఎవరైనా సార్తో ఎవరితో మాట్లాడుతుందో అనుకుంటారు. ఏంటి సార్? గడిగడికి సార్ అంటుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో సార్తో మాట్లాడుతుందో అనుకుంటారు. మరి ఏమని పిలవాలి సార్? ఇంకోలా పిలు. ఇంకోలా అంటే అండి అని పిలు. అండి అని పిలు. చెప్పు. సార్ నేను ఎప్పుడైనా అలా మాట్లాడితే మా క్లాసులో ఏమైనా అనుకుంటే మరి? క్లాస్లో ఎవరు అనుకుంటారనా? ఎందుకు అనుకోరు సార్? ఎందుకు అనుకుంటారు? ఎందుకు అనుకోరు సార్? సరే ఈరోజు ఎగ్జామ్ ఎలా రాశారు మీ వాళ్ళంతా? బాగానే రాశాను కానీ సార్, మరి ఇంటికి వెళ్ళక ఏం చేద్దాం అనుకుంటున్నారు? మిగతా బ్యాచ్ వాళ్ళు మిగతా బ్యాచ్ వాళ్ళు అంటే మిగతా రూమ్స్ లో అందరూ బాగా రాశారా? రాశారు సార్, అందరూ నాలానే రాశారు సార్. దానికి మించి ఎవరేం రాయలేదు. అవునా? యాక్చువల్గా ఇందాక మాస్టర్ వచ్చారు, ప్రిన్సిపల్ గారు వచ్చి లెటర్ తయారు చేసి సంతకాలు పెట్టించి సోమవారం సెలవు పెట్టించారు. యాక్చువల్లీ మంగళవారం నుంచి ల్యాబ్స్ ఉండాల్సింది, మళ్ళీ అది బుధవారం పోస్ట్పోన్. నాలుగేలా చెప్తే ఏంటి ఈరోజు మెస్ లో ఏంటి పెట్టారు? మెస్ లో ఏంటి పెట్టారా? నేను వెళ్ళలేదు సార్, నా ఫ్రెండ్స్ వెళ్ళారు, ఇంకా రాలేదు. అయిపోదా మెస్? మెస్ అయిపోదా? ఏంటి సార్? మెస్ అయిపోదా? చెప్పడం అడగడం మర్చిపోయాను. ఇందాక క్లాస్ లో మేడం ఫిజిక్స్ సార్ ఎవరది అరుణ మేడం సీరియస్ అయ్యారు కదా, ఎవరది ప్రమోద్ పైన. ఏంటి ఇష్యూ? ఏం జరిగింది అసలు? నాకు తెలియదు సార్. కానీ ఎందుకు అబ్బాయిని టార్గెట్ చేశారు? నాకు తెలుసు సార్, ఏమో మరి. ఏదో ఆన్లైన్ లో ఏదో అయింది, రెస్పెక్ట్ ఇవ్వలేదు అని నాకు ఎక్కడ ఏదో అడిగితే ప్రమోద్ ఉన్నాడు కదా సిఆర్, అబ్బాయిని ఇచ్చేయండి అని అంటాను. వాడు పెద్ద ఏదో అన్నారు. అన్న తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. తర్వాత మళ్ళీ నేను అక్కడికి క్లాస్కి వచ్చేసరికి వాళ్ళు వేరే వచ్చి మేడం వచ్చి ఆ ఒక్కరోజు ఇద్దరు కూడా ఫిజిక్స్ సార్ ఆయన వచ్చి కొంచెం టార్గెట్ చేస్తారు. కొంచెం బాధపడ్డాడు. ఏంటి విషయం అనేది తెలియలేదు. మరి మీరు అంత ఉన్నారు కదా ఇప్పుడు ఆన్లైన్ లో, మీరు అప్పుడు ఉన్నారు కదా మీరు అందరూ ఆన్లైన్ లో? ఉన్నాం సార్. ఆ ఇష్యూ జరిగినప్పుడైతే నేను లేను సార్, కెమిస్ట్రీ క్లాసులకి అంతగా ఏం అటెండ్ కాలేదు. సార్ ముందు చెప్పండి సార్, రేపు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అని. ఏం చేయడం? నీకు పిచ్చ నాన్న, ఎందుకు అలాగ అడిగిస్తున్నాడు? ఆల్రెడీ చెప్పాడు కదా క్లారిటీగా. నేను బ్యాడ్ అయిపోతున్నాడు దృష్టిలో అలాగా. ఇప్పుడు ఈ రికార్డ్ లో కూడా మొత్తం నాదే బ్యాడ్ వస్తుంది కదా నాన్న. కానీ ఇక్కడ రికార్డ్ చేస్తున్నాము ఫోన్ లో.
చెప్పండి సార్ ఇంకేంటి. చెప్పాలి. నన్ను ఇప్పుడు అడగనా, ఎందుకు నన్నగా ఓహో నేను టార్గెట్ చేశానా? మరి సార్ టార్గెట్ కాదు, నువ్వేంది టార్గెట్ అవుతావు? మరి స్మార్ట్ గర్ల్ టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటే ఏంటంటే టార్గెట్ అంటే ఏ విషయంలోనైనా టార్గెట్ అనొచ్చు సార్. అలా కాదు అలాగేలా కాదు సార్. ఎందుకు నేనే అలాగేం కాదు. సార్, ఎందుకు నేనే, వేరెవ్వరు లేరా? ఏ రకమైన అభిమానం చూపించినా సరే ఓకేనా, అది టార్గెట్ అవ్వదు. అభిమానం కాకుండా సార్ ఇది అభిమానమా చేస్తారు సార్? ఇది అభిమానమా? మీరే చెప్పండి, ఇది అభిమానమా కాదా? ఇది అభిమానమా సార్? హౌ ఆర్ యు సార్? లేదు ఇంకా ట్రైన్ లేదు. 9 హలో, ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత మనిషి. వద్దు సార్, ఇప్పుడే మాట్లాడండి. హలో సార్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేయమని. లేదు సార్, ఇప్పుడే మాట్లాడండి, మరొద్దు. సరే ఓకే సార్ వచ్చారు. అదండి పరిస్థితి. దీనికి సంబంధించి ఖచ్చితంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదో మొక్కుబడి వ్యవహారంగా కాదు. లేని పక్షంలో మేము విద్యార్థి సంఘాలుగా ఆందోళనను ఉధృతం చేస్తాం. ఇలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేసి అతనిపై కేసు పెట్టి అరెస్ట్ చేయకపోతే మరొకరు ఇలాగే తయారవుతారు. కాబట్టి మీరు న్యాయం చేయాలి అని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు అక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి శ్రీకాకుళం ఎస్ఎఫ్ఐ నాయకులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యవహారానికి సంబంధించి భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ తరపున ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఈ చాలా బాధాకరమైనటువంటి విషయం మీ ప్రాంతంలో జరిగింది. హెచ్ఆర్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థినితో ఏ రకంగా మాట్లాడేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు తరచూ అక్కడ జరుగుతున్నాయి? అతనిపై గతంలో కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా యాజమాన్యం అంటే ఉన్నతాధికారులు పట్టించుకోలేనటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మీరేమంటారు? అయితే ఇదే మాదిరి ఇప్పుడు చేసిన లెక్చరర్ కూడా ఒక కాంట్రాక్ట్ టీచర్. అవును. ఇప్పటికే ఇది దాదాపు 2 నెలలు ముందు ఫిబ్రవరిలో సెమ్ లో స్టార్ట్ అయిన ప్రాబ్లం ఇప్పటికే విద్యార్థులు తండ్రితో పాటుగా విద్యార్థులు కంప్లైంట్ చేయగా ఇటువంటి రెస్పాండ్ అవ్వగా దాదాపు నిన్నగాక మొన్న సోమవారం అది కూడా మహిళా కమిషనర్ జోక్యం చేసుకుంటే తప్పించి కానీ ఆ టీచర్ పైన ఇటువంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి మన యూనివర్సిటీలో, శ్రీకాకుళం యూనివర్సిటీలో ఉంది. అంటే యూనివర్సిటీ విద్యార్థులకు ఏం చెప్తా ఉంది, మీ టీచర్ నచ్చినట్టు చేసుకోవచ్చు, వ్యవస్థ ఏమైనా చేయాలి కానీ ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు ముందుకు రాకూడదు. ఇంకా పిల్ల ఎవరు, ఆ అమ్మాయి ఏంటి, ఏం చదువుతుంది, తన పేరెంట్ అనే విషయాన్ని కూడా కప్పుచ్చే ప్రయత్నం అనేది జరుగుతా ఉంది. ఈ రోజు విద్యా సంఘాలు అవ్వచ్చు, లేదా ప్రజా సంఘాలు అవ్వచ్చు, లేదా ఈ రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడుతుందంటే ఏ విధంగా యూనివర్సిటీ యాజమాన్యం లేదా రిజిస్టర్ అవ్వచ్చు, వీసీ అవ్వచ్చు, ఏ విధంగా వాళ్ళని భయపడిస్తున్నారో ఒక అర్థం చేసుకోవచ్చు. అందులో కూడా ఒక వీసీ రిజిస్టర్ రజనీ గారు మహిళా రిజిస్టర్ అయ్యింది, వీసీ గారు అయ్యింది కూడా ఒక మహిళలకు రక్షణ లేని పరిస్థితి మన యూనివర్సిటీలో ఉంది. ఇంతేకాదు ఈ విద్యార్థిని అంత ముందు కూడా దాదాపు 2-3 కూడా విద్యార్థితో పాటు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అయినా సరే లెక్చరర్స్ గానీ, వీసీ గానీ, రిజిస్టర్ గానీ ఇటువంటి స్పందించిన పరిస్థితి. ఆ వార్త కూడా బయటికి రాలే. దాదాపు 2 నెలల కాలం విద్యార్థి తల్లిదండ్రులు టీచర్ల మధ్య సంభాషణ జరిగింది తప్పించి ఏమాత్రం బయట రాదు. అంటే ఈ లీక్ సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తేనే ఆ న్యాయం జరుగుద్దనే వార్త విద్యార్థుల్లో ఉందన్నమాట. సో దీనిపైన ఎస్ఎఫ్ఐ గా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే వీసీ గారిని కలవడం జరిగింది, సిబ్బందితో మాట్లాడడం జరిగింది, అక్కడ ఉన్న విద్యార్థులతో కూడా ఈరోజు మాట్లాడితే అన్న ఈ విద్యార్థులు చెప్తూ అన్న ఇది పరిస్థితి మా యూనివర్సిటీలో, ఏ టీచర్ కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి, గవర్నమెంట్ టీచర్లు ఉంటే వాళ్ళు వచ్చి టైంకి వెళ్ళిపోతున్నారు తప్పించి విద్యార్థులు ఉన్నారా, చదువు చెప్తున్నారా, లేకపోతే ఏ టీచర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అడిగే పరిస్థితి ఈ రోజు యూనివర్సిటీలో లేదు. ఉన్న కోర్సులు కూడా కొన్ని క్లమ్ చేసి ఎత్తేసే పరిస్థితి. దీనికి పూర్తిగా రాజకీయ, ఈ విషయానికి మాత్రం ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పూర్తిగా రాజకీయ అండతో ఇది చేస్తున్నారు, రాజకీయ సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని కప్పు పొడుస్తున్నారు. బీసీ గానీ, రిజిస్టర్ గానీ, గవర్నమెంట్ గానీ స్పందించట్లేదు.
మహిళా కమిషనర్ జోక్యం చేసుకుంటే కానీ ఈ విషయాన్ని ఇప్పుడు దాకా సీరియస్నెస్ తీసుకోలేదు. అన్ని వార్తల్లో పేపర్లు ఎక్కింది కాబట్టి సీరియస్నెస్ తీసుకున్నారు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. ఖగేష్ గారు, ఏ పార్టీ నాయకులు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు సార్? ఇప్పుడు శ్రీకాకుళంకి వచ్చేసరికి ఈ పార్టీ ఆ పార్టీ అటు వైసీపీ నుంచి అని చెప్తా ఉన్నారు, ఇటు టీడీపీ నుంచి కూడా చెప్తా ఉన్నారు. అంటే స్పష్టంగా అనేది ఈ పార్టీ ఈ నాయకుడే సపోర్ట్ చేస్తా ఉన్నాడు, లేదా ఆ పొలిటీషియన్ సపోర్ట్ చేస్తున్నాడని చెప్పడానికి ఏం లేదు. ఇద్దరు కూడా సపోర్టింగ్ ప్రొఫెసర్ కు ఉన్నారు. అందుకే ఇది కప్పుర్చన్ అనేది బయటకు వస్తున్న వార్త. కనీసం మరి అతని మీద ఎన్ని రకాల ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. కనీసం ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, యూనివర్సిటీ ఉన్నతాధికారులు, ఒక మహిళ మరి వీసీగా ఉన్నారు, ఆమె నోటీస్కి వెళ్ళినప్పటికి కూడా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఈ విషయం రికార్డ్ అనేది అప్పుడు దాకా బయట రాలేదండి. 2 నెలల కాలంలో ఇది సెమిస్టర్ అయ్యి 2 నెలలు 3 నెలలు కావస్తున్నా విషయం బయట రాలేదు. ఈ ఆడియోకి ఎవరైతే బాధిత విద్యార్థురాలు స్నేహితులు ఉన్నారో వాళ్ళు బయట పెట్టడం ద్వారా, వాళ్ళు ఇంకొకరు పంపించడం ద్వారా, ఇంకో టీచర్ పంపించడం ద్వారా, ఆ టీచర్ సిబ్బందిలో ఒకరు బయటకు చెప్పడం ద్వారా ఈ వార్త బయటకు వచ్చింది. ఒకవేళ ఈ ఆడియో రికార్డు కానీ బయటికి రాకపోతే ఆ టీచర్ విషయం కానీ బాధిత విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది, యూనివర్సిటీలో లెక్చరర్ చేస్తున్నారనే విషయం కూడా బయటికి రాదు. ఏం తెలియదు. మరి ఈ ఇన్సిడెంట్ పై జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులుగా ఏ రకమైనటువంటి ఉద్యమాన్ని చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు మీరు? రైట్. ఇప్పుడు సమ్మర్ కావాల్సిన అందరూ వేసవి సెలవులకు ఇంట్లోకి కావున్నారు. ఖచ్చితంగా వీసీని, రిజిస్టర్ ని, తదితర హాస్టల్ విద్యార్థుల్ని, ఆ ఫ్రెండ్స్ ని కూడా మేము మీట్ అయ్యి కలిసి మాట్లాడాం, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి. నిన్న కూడా కలిసి నిన్నే సస్పెండ్ చేశాం బాబు అని చెప్పారు, మొన్న సస్పెండ్ చేశాం బాబు అని చెప్పారు నిన్న. సో మేము భవిష్యత్తులో ఏంటంటే చర్యలు చేపట్టమని ప్రామిస్ ఇవ్వడం జరిగింది. తదితర ఎవరైతే టీచర్ ఉన్నారో ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ సస్పెండ్ ఎంతకాలము ఏంటంటే క్లియర్ డిక్లరేషన్ అనేది లేదు. రైట్ ఖగేష్ గారు, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అతను మాట్లాడినటువంటి విధానం కూడా చూసాం. ఒక తండ్రి వయసు కలిగినటువంటి వ్యక్తి ఆ పాప పట్ల, అమ్మాయి పట్ల ఆ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మీరు ముందుకు వెళ్ళండి. మీ యొక్క ఏదైతే పోరాటం ఉందో దానికి కూడా ఖచ్చితంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కూడా మీకు సపోర్ట్గా నిలబడుతుంది. ఇటువంటి వారిని సమాజం నుంచి తరిమివేయాలి. లేదంటే అతను చూసుకొని మరొకరు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు దీని మీద న్యాయ పోరాటం చేయాల్సిందిగా మేము కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఖగేష్ గారు. ఖచ్చితంగా విద్యార్థుల్ని, ఎవరైతే బాధిత విద్యార్థులని కాకుండా అక్కడ స్థానిక విద్యార్థుల్ని, మొత్తం విద్యార్థుల లోకాన్ని శ్రీకాకుళంలో కదిపే విధంగా పెద్ద ఎత్తున ఈ విషయం పైన మేము ఆందోళన చేస్తాం. మరి ఎప్పుడు కూడా ఒక అమ్మాయి పైన దాడులు జరగకుండా, లేకపోతే అరాచకత్వం జరగకుండా మేము పోరాడతాం. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. అదేంటి పరిస్థితి అంటే ఎప్పుడో జరిగింది, 2 నెలల క్రితం జరిగినటువంటి వ్యవహారం ఇది. కనీసం ఆమె తన ఫ్రెండ్స్తో చెప్పి బాధపడి ఆ ఆడియో బయటకు వచ్చినప్పటికీ కూడా దాని మీద విచారణ జరపలేదు, చర్యలు కూడా తీసుకోలే. ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా ఇవన్నీ బయటకు వచ్చాయో, కొన్ని అక్కడ స్థానిక మీడియా ద్వారా, స్ట్రీమ్లైన్ మీడియా ద్వారా బయట ప్రచారం చేయడంతో, దానికి సంబంధించి న్యూస్ టెలికాస్ట్ చేయడంతో ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈ సస్పెన్షన్ అనేది కూడా కొంతకాలమే, ఆయనపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే రేపొద్దున వేరే ఒక ప్రొఫెసరో లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసరో ఈ రకమైనటువంటి విధానం ఉండకూడదు. కాబట్టి చాలామంది బయటకు చెప్పుకోలేక లోపల మదన పడుతున్నటువంటి పరిస్థితి విద్యార్థులు. అందుకే ఆత్మహత్యలు కూడా, కానీ బయటికి చెప్పలేరు. మరి ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి కీచకుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం కూటమి ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఏ పార్టీ సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇటువంటి వారికి తగినటువంటి శాస్తి జరగాల్సిందే. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.